మామూలుగా లేదుగా లైనప్. సంక్రాంతికి వస్తున్నాం సినిమా తర్వాత మన వెంకీ మామ లైనప్ ఏదైతే ఉందో నిజంగా క్రేజీగా ఉంది. దాంట్లో ఫస్ట్ ఏంటంటే మామూలుగానే వీళ్ళిద్దరూ కామెడీ టైమింగ్ లో తోపులు, అలాంటిది వీళ్ళిద్దరూ కలిసి ఒకే ఫ్రేమ్ లో కనపడితే వాళ్లే మన మెగాస్టార్ చిరంజీవి గారు అలాగే విక్టరీ వెంకటేష్ గారు అన్నమాట. అవును, వీళ్ళిద్దరూ కలిసి ఒకే సినిమాలో అయితే కనపడబోతున్నారు. ఆ సినిమా ఏంటంటే అనిల్ రావుపూడి గారి డైరెక్షన్ లో చిరంజీవి గారు ఒక సినిమా అయితే వస్తుంది కదా సంక్రాంతికి. ఆ సినిమాలో మన విక్టరీ వెంకటేష్ గారు కూడా ఒక క్యామియో రోల్ అయితే చేస్తున్నారు. ఇక్కడ మీరు చూసుకుంటే అనిల్ రావుపూడి గారేమో డైరెక్టర్, ఇక్కడ చూస్తే వెంకటేష్ గారు మన చిరంజీవి గారు. అబ్బో, వీళ్ళిద్దరూ కలిసి ఒకే ఫ్రేమ్ లో కనపడుతూ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తుంటే ఉంటదే నా సామిరంగా మామూలుగా ఉండదు. వచ్చే సంక్రాంతికి యాక్షన్ తో పాటు నవ్వుల పండగ కూడా చాలా గట్టిగా ఉండబోతుంది. ఆడియన్స్ అయితే రెడీ అయిపోండి. ఇంకా వెంకటేష్ గారి లైనప్ లో ఈ క్యామియోతో పాటు నెక్స్ట్ ఉన్న సినిమా ఏంటంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు అలాగే వెంకటేష్ గారు కాంబినేషన్ లో రాబోయే సినిమా. అసలు ఈ కాంబో వినగానే ఈ సినిమా పైన బజ్ అయితే పెరిగిపోయింది అనమాట. ఎందుకంటే గతంలో చూసుకుంటే వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు చూసుకుంటే నువ్వు నాకు నచ్చావు కావచ్చు, లేకపోతే మల్లేశ్వరి కావచ్చు, దాంట్లో డైలాగ్స్ అయితే మామూలుగా ఉండవన్నమాట. అఫ్ కోర్స్ ఆ సినిమాలకి డైరెక్టర్ గా త్రివిక్రమ్ గారు ఉండకపోవచ్చేమో కానీ ఆ సినిమాల్లో ఉన్న ప్రతి డైలాగు రాసింది త్రివిక్రమ్ గారే. అసలు ఆ నువ్వు నాకు నచ్చావు సినిమా ఏదైతే ఉందో వరుస పెట్టి 100 సార్లు చూసినా సరే అసలు ఇంచు కూడా బోరు కొట్టదనమాట. దాంట్లో వెంకటేష్ గారి కామెడీ టైమింగ్ కావచ్చు, ఆ సినిమా కావచ్చు, ఆ డైలాగ్స్ కావచ్చు, నిజంగా నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటాయి. అప్పుడేమో త్రివిక్రమ్ గారు కేవలం డైలాగ్ రైటర్ మాత్రమే, ఇప్పుడు ఏకంగా డైరెక్షన్ కూడా చేస్తున్నారు. కాబట్టి ఈ కాంబో ఖచ్చితంగా ఆడియన్స్ కి పండగ లాంటిదే అనే చెప్పాలి. ఇంకా ఈ సినిమా తర్వాత వెంకటేష్ గారు నటించబోయే మరొక ఇంట్రెస్టింగ్ క్రేజీ ప్రాజెక్ట్ ఏంటంటే దృశ్యం 3 అనమాట. ఆల్రెడీ దృశ్యం 1 గురించి కానీ 2 గురించి కానీ నేనైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పుడు ఈ దృశ్యం 3 కూడా మన ముందుకైతే రాబోతుంది. ఆల్రెడీ ఈ సినిమాకి సంబంధించి మలయాళం, హిందీలో అయితే షూటింగ్ అయితే స్టార్ట్ చేసేశారు. మన తెలుగులో కూడా కొన్ని రోజులు అయితే స్టార్ట్ అవబోతుంది దృశ్యం 3 షూటింగ్. ఇంకా ఈ దృశ్యం 3 తర్వాత వెంకీ మామ తీయబోయే నెక్స్ట్ సినిమా ఏంటంటే సంక్రాంతికి వస్తున్నాం అనమాట. అవును, మీరు విన్నది నిజమే. సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి సీక్వెల్ గా మళ్ళీ సంక్రాంతికే వీళ్ళైతే వస్తున్నారు. అది ఏ సంక్రాంతికి అంటే 2027 సంక్రాంతికి ఈ సినిమా మన ముందుకైతే రాబోతుంది. ఆల్రెడీ వెంకటేష్ గారు అనిల్ రావుపూడి గారి కాంబినేషన్ అంటే ఒక F2 ఒక F3 ఒక సంక్రాంతికి వస్తున్నాం అనమాట. ఆల్రెడీ ఈ సినిమా స్టార్ట్ అవ్వకముందే హిట్ అయిపోయినట్టే. ఇంకా లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వస్తున్నాం సినిమా క్రియేట్ చేసిన యూపోరియా ఏంటో, ఆ కలెక్షన్ ల వరదేంటో నేనైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. మరొకసారి ఖచ్చితంగా అదైతే రిపీట్ అవబోతుంది. ఇంక ఈ సినిమాలు అన్నిటి తర్వాత ఒక క్రేజీ మల్టీ స్టారర్ లో అయితే మన విక్టరీ వెంకటేష్ గారు అయితే నటించబోతున్నారు. ఆ మల్టీ స్టారర్ ఎవరితోనో కాదనమాట, మన నందమూరి బాలకృష్ణ గారు అలాగే విక్టరీ వెంకటేష్ గారు కలిసి ఒక మల్టీ స్టారర్ సినిమాలో అయితే నటించబోతున్నారు. అటు బాలకృష్ణ గారేమో మాస్ హీరో, ఇటు వెంకటేష్ గారేమో క్లాస్ హీరో. వీళ్ళిద్దరూ కలిస్తే ఆడియన్స్ కి బొనాంజా అనే చెప్పాలి. ఈ ప్రాజెక్ట్ కి డైరెక్టర్ ఎవరో, అసలు ఎవరు తీస్తున్నారో అనేది రాబోయే రోజుల్లో మనకైతే అనౌన్స్మెంట్ అయితే రాబోతుంది. మరి సంక్రాంతికి వస్తున్నాం సినిమా తర్వాత వెంకీ మామ గ్రాఫ్ అయితే మామూలుగా లేదనమాట. క్రేజీ ప్రాజెక్ట్స్, నిజంగా ప్రతి సినిమా కూడా హిట్ అనే విధంగా అయితే కనబడుతుంది. మరి ఈ సినిమాలలో మీరు దేని గురించి బాగా వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.